గుడ్ మార్నింగ్. తెలుగులో కొన్ని క్లిష్టమైన అక్షరాలు ఉంటాయి. సో వాటిలో అణ, ఐ, ఖ, తాతో రాసే అక్షరాలు. ఓకే, సో ఈ అణ రాసేటప్పుడు చూడండి, ఇక్కడ మొదటిద సో ఐ, అణ వంటి అక్షరాలను లావొత్తును వివిధ దిశల్లో అభ్యాసం చేయడం ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. ఇక్కడ రెండవ గీత యథాతథంగా రాసి మొదటి దాన్ని జత చేయాలి. చూడండి, ఇక్కడ ఇదిగోండి లావత్తు, తర్వాత ఇట్లా, సో తర్వాత పైనుండి 0. ఓకే, ఈ 3 ఒత్తులు కలిపితే చూడండి, ఫస్ట్ మనం అణాని ఇట్లా రాయాలి. సో అక్షరం గుండ్రంగా రాయాలంటే సో ఇట్లా రాయాలి. ఓకే, నెక్స్ట్ ఐ. సో ఐ కూడా మనం చెప్పాము లావత్తు, తర్వాత పావత్తు. దీన్ని ఒకేసారి రాయాలి, పావత్తుతో రాయాలి. పావత్తుని తీసుకుని ఇట్లా రాస్తే అక్షరం ఇలాగా గుండ్రంగా వస్తుంది. నెక్స్ట్ అలాగే క. చూడండి, ఫస్ట్ కాని ఇట్లా రాయాలి, ఇక్కడి నుంచి ఫాలో అవుతూ ఇట్లా క. నెక్స్ట్ త. చూడండి, తెలుగు హ్యాండ్ రైటింగ్లో తా ఒత్తుని ఇప్పటివరకు మనం జస్ట్ ఏంటంటే ఇలా రాస్తాం, ఇలా రాసేసేవాళ్ళం. సో ఇక్కడ రకరకాలుగా రాస్తాం. సో కానీ తా అక్షరం చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఒక చిన్న సున్నాతో రాయాలి. ఓకే, చిన్న సున్నాతో ప్రాక్టీస్ చేయాలి. చిన్న సున్నాతో లాలా రాసి మళ్ళీ ఇక్కడ చిన్న సున్నా, ఇక్కడ నుంచి మొదలు పెట్టొచ్చి ఇక్కడ తలపైన ఇలా తలకట్టు. తా తా అయినా, తర్వాత తే అయినా, తో అయినా, కొన్ని సందర్భాల్లో తోని మనం ఇలా కూడా రాస్తాం. ఓకే, అంటే ఇట్లా వచ్చి ఇలా రాస్తాం తో. అలాగే తౌ, తౌ, సో ఇట్లా రాస్తాం. సో ఈ అక్షరాలు కొన్ని క్లిష్టమైన అక్షరాలు. సో ఇవి మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తే ఇట్లా గుండ్రంగా అందంగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.